హరే కృష్ణ. ఈరోజు మీ అందరికి కూడా ఒక అద్భుతమైనటువంటి కథను వివరించబోతూ ఉన్నాను. ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా చాలాసార్లు చాలా సందర్భాల్లో ఒక సంశయాత్మకమైనటువంటి ప్రశ్నను అడుగుతూ ఉంటారు. ఏంటి అంటే కృష్ణుడు అంటే ఏదో చాలా సుందరంగా త్రిభంగి రూపంలో మురళిని పట్టుకొని ఆయన కనిపిస్తారు కదా, మరి ఆ జగన్నాథపురిలో జగన్నాథుడు, బాలదేవుడు, సుభద్ర మొండి చేతులతోటి ఎందుకు అట్లా ఉంటారు అని చెప్పి చాలాసార్లు అడుగుతూ ఉంటారనమాట. అయితే ఏంటి అంటే దానికి ఒక అద్భుతమైనటువంటి లీల ఒకటి ఉందన్నమాట. ఏం జరుగుతుంది అంటే ద్వారకలో ఉన్నటువంటి ద్వారకాపురి వాసులందరూ కూడా చాలా చాలా సార్లు రోహిణీ మాతను అడగడం జరుగుతుందంట. ఏమని అంటే కృష్ణుని యొక్క బాల్య లీలలు చాలా చాలా అద్భుతంగా ఉంటాయంట కదా, మరి వాటి గురించి మాకు వివరించవచ్చు కదా అని. అప్పుడు రోహిణీ మాత అంటారంట, చూడండమ్మా, ఆ బృందావన లీలలు పొరపాటున నేను మీకు వివరిస్తూ ఉంటే కృష్ణ బలరాములు కానీ విన్నారు అంటే వాళ్ళు బృందావనానికి వెళ్ళిపోతారు ద్వారక నుంచి. అది జరగాల అంటే చెప్పమంటే చెప్తానంటే లేదు లేదు, కృష్ణుడు లేకుండా మేమెట్లా ఉండగలము బృందావనానికి వెళ్ళిపోతే, మరి అట్లయితే మేము వినే ఉపాయం ఏదన్నా ఉందా అన్నారంట. అప్పుడు రోహిణీ మాత చెప్పింది, వారు ఇరువురు కూడా లేని సమయంలో ఎప్పుడైనా చెప్తాను అని చెప్పిందంట. ఒక్కసారి కృష్ణుడు బలరాముడు ద్వారక నుంచి బయటకు వెళ్ళిన తర్వాత పెద్ద గోశాలలో వీళ్ళందరూ కూడా కలిశారు. అక్కడ సుభద్రను గోశాల ద్వారం దగ్గర ఉంచి కృష్ణ బలరాములు వచ్చే సమయంలో మాకు చెప్పేసేయండి, అప్పుడు మేము లీలలు చెప్పడం ఆపేస్తాము అని చెప్పారనమాట. చెప్తే సరేనని చెప్పి సుభద్రను అక్కడ ద్వారం దగ్గర పెట్టారు. లీలలు అద్భుతంగా చెప్తూ ఉన్నారు. ఎన్నో లీలలు ఉన్నాయి, అవన్నీ మనం చెప్పుకునే దానికి అవ్వదు, కానీ ఒక్క లీల చెప్తానమాట. ఏంటది అంటే ఒకసారి ఒక గోపిక తన కుమార్తెను పాల దగ్గర కాపలా పెట్టి పొయ్యిలో నిప్పు తీసుకుని రావడానికి పక్క ఇంటికి గోపిక దగ్గరికి వెళ్ళింది. అయితే బృందావనంలో అంతా కూడా ఏంటి అంటే వాళ్ళు ఇద్దరు కలిశారు అంటే మనం ఏంటి అంటే గ్రామ్య కథ, ఇరుగింటి పొరుగింటి వాళ్ళ గొడవలు అవి ఇవి చెత్తా చెదారం చర్చించుకుంటామన్నమాట. కానీ ఆచార్యులు ఏం చెప్తారు అంటే అనవసరమైన మాటలు మాట్లాడి మనం కాలాన్ని వృధా చేసుకోవద్దు అంటారు. కప్ప బెకబెక బెకబెక అంటుందంట. అది బెకబెక బెకబెక అని అనడం వల్ల పాముకేంటి అంటే అది అడ్రస్ చెప్తుంది, నేను ఇక్కడ ఉన్నాను వచ్చి మింగే అని. అట్లాగే మనం కృష్ణ సంబంధం కానివి మాట్లాడుతూ ఉంటే కాలం అనేటువంటి సర్పం మనల్ని కాటేస్తుంది. ఎందువల్లంటే ఒక్కొక్కసారి కొంతమంది ఏదేదో మాట్లాడి ఎంతో సమయాన్ని వృధా చేస్తుంటారు. ఆ వృధా అయిపోయింది అంటే కాల సర్పం మనల్ని మింగేసింది అని అర్థం చేసుకోవాలన్నమాట. సో బృందావనంలో గొప్పతనం ఏంటి అంటే అక్కడ భక్తులందరూ కూడా ఎప్పుడూ ఆ కృష్ణుని గురించే చర్చించుకునేవాళ్ళు. ఈ గోపిక నిప్పు తీసుకుని రావడానికి పక్కింటికి వెళ్ళి ఆ గోపికతోటి కృష్ణుని యొక్క లీలల గురించి చర్చించుకుంటూ ఉన్నారు. అప్పుడు కృష్ణుడు మెల్లిగా వచ్చాడు. ఆమె ఏం చెప్పింది అంటే ఒక నల్ల పిల్లి వస్తుంది పాలు తాగేసేదానికి, నువ్వు చాలా జాగ్రత్తగా కాపలా కాయమని చెప్పింది అనమాట. సో కృష్ణుడు వచ్చి ఆ చిన్న బాలిక దగ్గరకు వచ్చి, ఏంటే వంటగదిలో కూర్చొనున్నావు నువ్వు ఇక్కడ అని అడిగాడు. మా అమ్మ చెప్పింది ఒక నల్ల పిల్లి వస్తుందని, ఆ పిల్లి బారి నుంచి పాలు అది తాగేయకుండా కాపలా నన్ను పెట్టి పక్కింటికి వెళ్ళింది నిప్పు తీసుకురావడానికి అని చెప్పిందంట. చెప్తే అప్పుడు ఓ పిచ్చిదానా, అసలు ఏం జరుగుతుందో తెలుసా నీకు, ఆ వీధిలో గాజులు అమ్మేవాడు వచ్చాడు, రంగురంగుల గాజులు అమ్ముతున్నాడు, మరి అవి కొనుక్కోకుండా ఈ పాలు కాపలా ఇవన్నీ ఏంటే అన్నాడంట కృష్ణుడు. కృష్ణయ్య, మొన్నే కదా నేను గాజులు కొనుక్కున్నాను అనిందంట ఆ బాలిక. అంటే కృష్ణుడు అన్నాడంట, మొన్నంటే ఈ రోజుకి పాతవేనే, ఈరోజు కొత్త డిజైన్లతోటి చాలా చక్కటి రంగులతోటి తీసుకొచ్చాడు, నువ్వు వెళ్ళు అని చెప్పంటే, అవునా కృష్ణయ్య, మరి పాల సంగతి ఏంటి అనిందంట. ఆ పాల సంగతి ఏముంది, నేను చూసుకుంటాలే అని చెప్పి కృష్ణుడు అన్నాడంట. ఈ బాలికేమో వెళ్ళిపోయింది అమ్మ దగ్గరికి. అమ్మ ఏంటి అంటే అక్కడ కృష్ణుడు లీలలు పక్కన గోపికతోటి చర్చించుకుంటూ సమయం అనేది తెలియకుండా అట్లాగా గడిపేస్తూ ఉన్నారు వాళ్ళు. అమ్మ అమ్మ అంటూ వెళ్తే అప్పుడు తేరుకున్నారు, అసలు ఆమె ఎందుకు వచ్చిందో కూడా మర్చిపోయిందనమాట. ఏంటి ఇట్లా వచ్చావు, నిన్ను పాల దగ్గర కాపలా ఉంచాను కదా, మరి ఆ నల్ల పిల్లి వచ్చి తాగేస్తుంది కదా అంటే, అమ్మా గాజులోడు వచ్చాడే, గాజులు కొనిపెట్టవే. అరే మొన్నే కదా కొనిచ్చాను అంటే, మొన్నంటే కృష్ణయ్య చెప్పాడు ఈ రోజుకి పాతవని, కొత్త డిజైన్లు కొత్త రంగులు వచ్చాయంట, కొనిపెట్టవే అంటే, కృష్ణయ్య ఎక్కడున్నాడు అని అడిగిందంట గోపిక. ఎక్కడున్నాడంటే, పాలకు నువ్వు చెప్పావు నల్లపిల్ల వస్తుంది కాపలా ఖాయమని చెప్పి నేనేంటి అంటే
ఆ కృష్ణుడిని కాపలా పెట్టేసి వచ్చేసాను గాజుల కోసమని. ఓసి పిచ్చిదానా, ఆ నల్ల పిల్లని నేను ఎవరిని అన్నానంటే ఆ కృష్ణ కన్నయ్యనే అన్నానే. ఆ పాలని తాగి వెళ్ళిపోతాడు, పరిగెట్టుకుంటూ వెళ్దాం పదా అని చెప్పి వచ్చేసరికి పాత్ర భద్రంగా ఉంది, కానీ పాలు మాత్రం లేవు దాంట్లో అన్నమాట. ఈ రకంగా చమత్కారమైనటువంటి దివ్యమైనటువంటి లీలలు ఎన్నో కృష్ణుడు ఆయన బృందావనంలో. అందుకనే చెప్తారనమాట, ఏ రసం కావాలంటే ఆ రసం భగవంతునిలో దొరుకుతుందనమాట, ఆయన లీలల్లో దొరుకుతుంది మనకు. అందువల్ల జీవుడికి ఏంటి అంటే వెరిగేటెడ్నెస్, వెరైటీస్ ఆఫ్ రసాస్ కావాలా. ఎందువల్ల అంటే అందుకనే నిరాకార బ్రహ్మంలోకి పోయి లీనమైపోయేటువంటి వ్యక్తులు వాళ్ళు ఏంటి అంటే ఒకసారి అక్కడ ఏమీ యాక్టివిటీ లేని దానివల్ల మళ్ళా భౌతిక జగత్తుకు వచ్చేస్తారని ప్రభుపాదులు వారు చెప్తారు. ఆధ్యాత్మిక జగత్తులో అనంతమైన లీలలు భగవంతునితోటి దివ్యంగా ఉంటుందన్నమాట. ఇటువంటి లీలలు వింటూ వింటూ సుభద్ర ఏంటి అంటే తన్మయత్వం చెంది, తన్మయత్వంలో సైన్స్ కూడా చెప్తుంది, శరీరం పొడవన్నా అయిపోతుందంట, కుదించుకున్నా పోతుందంట మహాభావంలోకి వెళ్ళిపోయినప్పుడు. ఈమె ఆ మహాభావంలోకి వెళ్ళిపోయి సుభద్ర ఆ లీలలను అట్లాగా వింటూ ఉంటే ఆమె శరీరం అంతా కుదించుకుపోయి ఆమె చిన్న రూపం అయిపోయి చేతులు కూడా లోపలికి వెళ్ళిపోయాయంట భావనలో. అప్పుడు కృష్ణ బలరాములు వచ్చారంట. లోపల ఏం జరుగుతుందా అని చెప్పి వాళ్ళు చెవు పెట్టారంట. పెట్టి సుభద్రకి ఏమైంది, లోపల ఏం జరుగుతుంది అని చెవు పెడితే వాళ్ళ లీలలు వాళ్ళు విని వాళ్ళు కూడా మహాభావంలోకి వెళ్ళిపోయి శరీరాలు కుదించుకొని పోయి ముగ్గురు అట్లా ఉన్నారంట. అందుకని జగన్నాథ బలదేవ సుభద్ర రూపాలను ఏమంటారంటే మహాభావావేశ అవతార అని చెప్పంటారు. మహాభావానికి భగవంతుడే ఆయన లీలల్లో విని ఆయనే ఆ భావంలోకి వెళ్ళి ఆ రూపాలని ఆయన అక్కడ దర్శనమిచ్చారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.